తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ లేకపోతే ప్రభుత్వం మీద ఏమైనా విమర్శలు చేసినప్పటికీ ఏయో ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు గనక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం, అతని మీద పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వలన కొత్తగా ఉప్మా చట్టం అని ఒకటి తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టలే అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్ది, ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అందరు మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి తగలెట్టి బూడి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే బూడిద పార్టీ, ఇది బూడిద ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు ఆ బూడిదే మిగులుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అన్నదమ్ముల అనుబంధం. నీలాంటి బచ్చా లేదో ఇలాంటి చిన్న ఈ చేద్దామంటే ఇడిపోయా, ఇది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు విషనాకు అయితే నీ కూరలు తీసేస్తావు ఏంటనుకుంటున్నావు? ఇది ప్రభుత్వం ఉంది, గన్మెన్లు ఉన్నారు 4, నా జోలికి ఎవరు రారని వాగి ప్రభుత్వం పోగానే దాక్కునే మనుషులం కాదు మేము. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా దమ్ముగా ఉండే నాయకులం మేము. నాయకులు కాదు, దమ్ముగా ఉండే మనుషులు మేము. మాకు ప్రభుత్వాలతో పని లేదు, పదవులతో పని లేదు, ఆదర్శంతో ఒకటే పని. మాకు చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం. ఆయనతో ఉండడమే మా ఆదర్శం. అంతేగాని ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ప్రభుత్వం ఒకలా లేకపోతే ఒకలాగా పిరికి బంధలం కాదు. మీరు పిరికి బంధలు. వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళని ప్రశ్నించాలి. ఏంటా మీరు తొళ్ళగొట్టారు, ఇంకోసారి జుట్లు పీక్కున్నారు, అది చేశారు, ఏం చేస్తున్నారా మీరు 2 ఏళ్ళు బట్టి? ప్రతిపక్షంలో ఏం చేస్తున్నారు మీరు? అంటే అధికారం ఉంటేనే మాట్లాడతారా?